హలో గైస్, వెల్కమ్ టు ప్రైడ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏందంటారా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఒక హెల్ప్ఫుల్ వీడియో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం చాలా మన డైలీ లైఫ్లో మనం చాలా గ్యాడ్జెట్స్ వాడుతుంటాము. ఎట్లా అంటే మనము ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, సో మనం ఇలాంటి ఇయర్ బడ్స్ కానీ, హెడ్సెట్ కానీ, సో చాలా వాడుతుంటాం కదా. సో మన డైలీ లైఫ్లో అయితే అవి జనరల్గా యూజ్ అవుతూనే ఉంటుంది మనకు. సో ఆ వీటిల మీదనే మనం బేస్ చేసి ఈరోజు మాట్లాడబోతున్నాం అనమాట. సో దాని గురించి, దాని మెయింటెనెన్స్ గురించి, దాని క్వాలిటీ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసుకుందాం స్మార్ట్ వాచెస్ నుంచి. సో గైస్, మనం జనరల్లీ మనం ఏంది డీజో కానీ, ఫైర్ బోల్ట్ కానీ, సో నెక్స్ట్ ఏందది ఫాస్ట్ ట్రాక్ కానీ అలాంటి స్మార్ట్ వాచ్ అయితే మనం చాలా యూజ్ చేస్తుంటాం కదా మన డైలీ లైఫ్లో. బోట్, సో అలాంటి స్మార్ట్ వాచెస్ మనం చాలా యూజ్ చేస్తుంటాం. ఇంకోటి మీరు గమనించారా? సో మనం అప్పుడు అలాంటి వాచ్ కొనేటప్పుడు మనకు ఆ కంపెనీ నుంచి 1 year వారంటీ బిల్ వస్తుంది. సో వారంటీలో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా, కింద పడి పగలడం కాకుండా, సో అలాంటి కాకుండా లోపల నుంచి ఏమన్నా అయితే మా రెస్పాన్సిబిలిటీ అని మనకు 1 year వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మందికి అయితే తెలియదు. సో వాళ్ళు హాఫ్ ఆఫ్ ది ఇయర్‌లోనే వాచ్‌లు ఖరాబ్ అయితే పాడేయడం గానీ, సో కొన్ని అక్కడ త్రో చేయడం గానీ, బిల్లు యూజ్ చేయకుండా ఇది చేయడం గానీ, సో చేస్తుంటారనమాట. సో నా ఒపీనియన్ ఏందంటారా? మీకెప్పుడైనా గానీ మీ స్మార్ట్ వాచెస్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గూడా నియర్ బై మనకు సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో మనము మీకు తెలవకున్నా సరే క్రోమ్‌లో కొట్టి నియర్ బై బోట్ సర్వీస్ సెంటర్, బోట్ స్మార్ట్ వాచ్ సర్వీస్ సెంటర్, నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ సర్వీస్ సెంటర్ అని కొడితే మనకు నియర్ బైలో మనకు చూపించేస్తుందనమాట. సో మనం కాల్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏందంటారా? ఇయర్ బడ్స్. నేను రీసెంట్‌లీ గైస్, నేను ఒక జేబీఎల్ ఇయర్ బడ్స్ పర్చేజ్ చేసింటి అనమాట. సో జేబీఎల్ ఇయర్ బడ్స్ బానే నడిసాయి గైస్. దగ్గర దగ్గర 6 మంత్స్ అయితే బానే నడిసింది. దాని తర్వాత ఏమైందంటే ఒక వన్ సైడ్ ఇయర్ బడ్ అనేది వర్క్ అవ్వడం లేదనమాట. సో దాని ద్వారా నేను ఏం చేశానంటే, నాకు ఎట్లా 1 year వారంటీ ఉంది కదా. సో నేను ఆ కంపెనీకి కాల్ చేస్తే మా సర్వీస్ సెంటర్‌కి తీసుకురండి సార్, నేను చూస్తాను. చూసి చేస్తా అంటే నాకు అప్పటికప్పుడే ఇవి ఏందంటే బోట్ ఇయర్ బడ్స్ గానీ, ఇవన్నీ గానీ రిపేర్ కావనమాట. సో మనకు డైరెక్ట్ పీస్ టు పీస్ రిప్లేస్ చేసి ఇస్తారనమాట. సో నేను ఎళ్ళగానే నాకు పీస్ టు పీస్ అయితే కొత్త ఇయర్ బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది జేబీఎల్ నుంచి. యెస్ గైస్, జేబీఎల్ నుంచి నాకు కొత్తగా ఇయర్ బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనం జనరల్లీ స్మార్ట్ ఫోన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మనం జనరల్‌గా మనం ఐఫోన్స్ గానీ, పెద్ద పెద్ద కాస్ట్‌లీ ఫోన్స్ అయితే చాలా యూజ్ చేస్తుంటాము. సో జనరల్‌గా చిన్న ఫోన్ వాళ్ళకి చెప్తా నేను. ఇది మన మెకానిక్స్‌కి ఇబ్బంది కాకూడదు. సో ఈ వీడియో ద్వారా సో వాళ్ళకి ఏమి మనము టార్గెట్ చేసి చెప్పడం లేదు. సో మన పబ్లిక్ ఒక జనరల్ యూజ్, వాళ్ళకు బెనిఫిట్స్ కావాలని నేను చెప్తున్నాను అనమాట. మన టెక్ కదా. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఇస్తున్నాను. దాని తర్వాత మీ చాయిస్, మీరు ఎక్కడైనా చెప్పించుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మనము నార్మల్‌గా 5, 6,000, 10,000, 15,000లో ఫోన్ పర్చేజ్ చేస్తాము. అది కింద భాగంలో డిస్‌ప్లే పగులుతుంది, కింద భాగంలో బ్యాక్ ప్యానెల్ పగులుతుందనమాట. సో కెమెరా పగలడం గానీ, మైక్ పని చేయకపోవడం గానీ, స్పీకర్ పని చేయకపోవడం గానీ చాలా జరుగుతుంటాయి. సో మనం లోకల్‌గా జనరల్ స్టోర్‌లలో అయితే రిపేర్ చేపించుకుంటాం. అది మనకు మైక్ ఎందుకు పని చేస్తలేదు, స్పీకర్ ఎందుకు పని చేస్తలేదు? ఇప్పుడు మనం జనరల్ స్టోర్‌లల్ల ఎక్కడ పోవాలి గైస్? మనం ఒక మాట చెప్తా, మీకు గుర్తుపెట్టుకోండి. మన స్మార్ట్ ఫోన్స్ గానీ ఖరాబ్ అయితే, చెప్తున్నా, ఇప్పుడు చేతులకెళ్ళి కింద పడి పగిలిన, డిస్‌ప్లే క్రాక్ అయినా, కెమెరా క్రాక్ అయినా, బ్యాక్ ప్యానెల్ క్రాక్ అయినా, సో వాటర్ పడ్డా, సో అలాంటి ప్రాబ్లమ్స్ మీ ఫోన్‌లలో వస్తుంటే, మీరు లో బడ్జెట్‌లో కావాలంటే మన లోకల్ మెకానిక్స్ ఉంటారు కదా. జనరల్‌గా మనకు మొబైల్ షాప్ వాళ్ళు ఉంటారు. మొబైల్ సర్వీసెస్ మనకు మన విలేజ్‌లలో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ దగ్గరెళ్లి మనము మన ఫోన్‌నయితే మంచిగా రిపేర్ చేపించుకోవచ్చు లో బడ్జెట్‌లో. సో మనకైతే మంచిగా రిపేర్ అయిపోతుంది. ఇంకోటి ఏందంటారా? ఒకవేళ మీ ఫోన్ వారంటీలో లేకున్నా సరే, మీ ఫోన్ తనంతట తానే, ఒక ఫోన్‌కి ఎంత గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా మనకు 5 years వరకు ఒక ఫోన్‌కి అయితే మనకు లిమిట్ టైమ్ ఉంటుందన్నమాట. సో 5 yearsలో మనం ఆ ఫోన్‌కి ఏమైనా సరే తనంతట తానే లోపల ఏమైనా అయితే మనకు సర్వీస్ సెంటర్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది గైస్. నిజంగా చెప్తున్నా, సర్వీస్ సెంటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాకపోతే అది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే, ఒకవేళ కంపెనీ నుంచి అప్డేట్ ఇచ్చి డిస్‌ప్లే గానీ పోవడం గానీ, సో అలాంటి అప్డేట్ ద్వారా ఏమన్నా క్రాక్ అయితే ఆ రెస్పాన్సిబిలిటీ అయితే సర్వీస్ సెంటర్ వాళ్ళు భరిస్తారనమాట. రీసెంట్‌లీ మనం వన్ ప్లస్ అయితే చూసాము. సో ఈరోజే మనం ఒక డిస్‌ప్లే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. వన్ ప్లస్ 9 నేనైతే చేపించుకొచ్చిన ఈరోజే. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయిపోయింది. సో
మిగతా ఫోన్స్ కూడా ఇలాంటి ఆఫర్స్ అయితే పెట్టలేరు. ఒకవేళ అయితే కూడా పెడతారని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏందంటారా, మనకు బెస్ట్ నేనైతే ఒక్కసారి నా ఫోన్ పగిలిందంటే మనకు డూప్లికేట్ డిస్‌ప్లే ఏపిచ్చుకొని నడపాలంటే నాకైతే అసలు ఫోన్ వాడబుద్దే కాదు. సో, చాలా మందికి అలా అయితుంటది. అలాంటి వాళ్ళకి నేను ఈ సజెషన్ ఇస్తున్నా. ఏందంటారా, మీ ఫోను ఒకవేళ కింద పడి క్రాక్ అవ్వడం గానీ, వాటర్‌లో పడి ఇది అవ్వడం గానీ, సో, మీకొక జెన్యూన్ రిపేర్ కావాలంటే, ఫోన్‌లో రిపేర్ చేసినట్టు కనిపియకూడదంటే, మనకు మన ఫోన్ సర్వీస్ సెంటర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. యెస్ గైస్. ఇప్పుడు మీ సామ్‌సంగ్ ఉందనుకో, సామ్‌సంగ్ సర్వీస్ సెంటర్, వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్. సో, అలాంటి మనకు ప్రతి ఒక్క మోడల్, ప్రతి ఒక్క సర్వీస్ సెంటర్ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకుంటుంది. సో, మీకు సర్వీస్ సెంటర్ ఎలా తెలుసుకోవాలి? సర్వీస్ సెంటర్ మీకు ఏడుంది తెలవదు కదా! గూగుల్ ఓపెన్ చేయండి. లేదా క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్‌లో నియర్ బై సామ్‌సంగ్ స్టోర్స్ సర్వీస్ సెంటర్, స్టోర్ అని కొట్టొద్దు ఎప్పుడైనా. సర్వీస్ సెంటర్ అని కొట్టాలి. ఎందుకంటే స్టోర్స్ అంటే మనం బై చేస్తాం కదా! సో, దానికి స్టోర్ అంటారు. సర్వీస్ సెంటర్ అంటే మనకు సర్వీస్ ఇస్తారు కదా! సో, దానికి సర్వీస్ సెంటర్ అంటారనమాట. సో, మనం ఏం టైప్ చేయాలి? నియర్ బై సామ్‌సంగ్ సర్వీస్ సెంటర్, నియర్ బై వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్, నియర్ బై ఐఫోన్ సర్వీస్ సెంటర్, యాప్ కేర్. ఓహ్! అలాంటివి మనం టైప్ చేస్తే మనకు నియర్ బైలో మన దగ్గరలో 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30, 40, 50 కిలోమీటర్స్ కూడా ఉంటాయి కొన్ని. సో, మన దగ్గరలో ఏమున్నా మనకు చూపిస్తుంటదనమాట. సో, అక్కడ మనం అపాయింట్‌మెంట్ తీసుకోవాలనమాట. ఒకసారి వాళ్ళకి కాల్ చేయాలి. కాల్ చేసి నాకు ఫలానా నాది ఐఫోన్ 13 ఉంది. నాకు సామ్‌సంగ్ S22 అల్ట్రా ఉంది. నా సామ్‌సంగ్ M50 ఉంది. సో, దీని డిస్‌ప్లే అయితే క్రాక్ అయిపోయింది బ్రో. ఎంత పడుతుంది? 5,000, 6,000 వాళ్ళకి అడగాలి. వాళ్ళు చెప్తారు 5,000-6,000 అట్లా ఎస్టిమేటెడ్ చెప్తాడనమాట. మనం ఆ అమౌంట్ ఏసుకొని మనమైతే ఎళ్ళిపోవాలి గైస్. ఎందుకంటే వితౌట్ ఫోన్ చేయకుండా ఎళ్ళినామనుకో, ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఆ మోడల్ డిస్‌ప్లే ఉంటదో, ఉండదు. ఒకసారి వాళ్ళుంటారో, ఉండరో. సో, ఒకసారి మెకానిక్ ఉంటాడో, ఉండడో. సో, ఇవన్నీ చానా ఎలిగేషన్స్ ఉంటాయన్నమాట. ఒకసారి షాప్ క్లోజ్ ఉంటది. ఒకసారి ఓపెన్ ఉంటది. సో, ఎలిగేషన్స్ అయితే చానా ఉంటది. అమౌంట్ గూడా ఎక్కువుంటది. మన దగ్గర తక్కువుంటది. బడ్జెట్ ఉండదు. సో, ఇలాంటి ఎలిగేషన్స్ చానా ఉంటాయి. అలాంటి టైంలో మనం వాళ్ళకొకసారి కాల్ జేసి, మనం క్లారిఫికేషన్ తీసుకుంటే మనకు గూడా కంఫర్ట్‌గా ఉంటది. మనం గూడా కంఫర్ట్‌గా బడ్జెట్ యేసుకొని మనం రిపేర్ చేపియాలా? వద్దా? ఒకవేళ ఆ మోడల్ మీరు దగ్గర దగ్గర తీసుకొని 1 ఇయర్ అయితుందంటేనే అంత కాస్ట్ సర్వీస్ సెంటర్‌లో ఎళ్లి 1 ఇయర్, 2 ఇయర్ అయితుందంటేనే సర్వీస్ సెంటర్‌కెళ్ళి ఒరిజినల్ డిస్‌ప్లే గాని, ఒరిజినల్ పార్ట్స్ గాని ఏపియడం జరుగుతుంది గైస్. నిజంగా చెప్తున్నా నేను. 1 ఇయర్, 2 ఇయర్ మినిమమ్ మాక్సిమం 3 ఇయర్స్ యూజ్ చేయండి. దాని తర్వాత మళ్ళా ఒరిజినల్ పార్ట్స్ అయితే ఏపీనికే ట్రై చేయకండి. ఎందుకంటే మనకు ఒక 5 ఇయర్స్ వరకు ఒక ఫోన్ లిమిట్ ఉంటది గదా! సో, మార్కెట్‌లో కూడా చాలా ఫోన్స్ వస్తుంటాయి. యాజ్ యువర్ విష్ కొంతమందికైతే నచ్చుతుంటది. ఒక్కొక్కసారి అయితే మనకు సర్వీస్ సెంటర్‌లో కూడా అవైలబుల్ ఉండదు ఆ పార్ట్స్. సో, అందుకే సజెషన్ ఇస్తున్నాననమాట. టీవీస్ స్మార్ట్ టీవీస్ అయినా సరే, మనకు స్మార్ట్ టీవీసు ఏదన్నా సరే, మనం ఎలక్ట్రానిక్ తీసుకున్నా సరే, కంపెనీ నుంచి మనకు ఎల్‌జీ గాని, రిఫ్రిజిరేటర్ గాని ఏమన్నా ఉండని, కంపెనీ నుంచి 1 ఇయర్ అయితే మనకు వారంటీ, గ్యారంటీ అవైలబుల్ ఉంటది. సో, చాలా మందైతే ఇది యూజ్ జేయరనమాట. సో, అందుకే ఇది యూజ్ చేయాలి, వాళ్ళకి తెలవాలని నేను ఈ మ్యాటర్ అయితే మీకు చెప్తున్నాను. చాలా మందికి ఇది తెలవదు. ఇప్పటి నుంచి ఏం చేయండి, ఏం కొన్నా సరే 1 ఇయర్ వరకు మీకు సర్వీస్ సెంటర్‌కి కాల్ చేయండి. సర్వీస్ సెంటర్ కస్టమర్ కేర్ నంబర్ తీసుకోండి. ఇట్లా ప్రాబ్లమ్ ఉంది, అది ఉంది, ఎట్లా ఏం చేయాలని సజెషన్ తీసుకొని ముందుకు మీ ఎలక్ట్రానిక్ విలువైన వస్తువులకైతే కాపాడుకోండి గైస్. ఇంకోటి, మీరు టీవీ కొన్నా సరే, లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నా సరే, దేనికన్నా 1 ఇయర్ వారంటీ అయితే మనకుంటుంది. సో, 1 ఇయర్ వారంటీకి మనం ఎక్స్‌టెండ్ జేసుకోవాలి. అంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ గూడా తీసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా. మనం ఎప్పుడైతే టీవీ కొనడానికి పోతామో, ఫోన్ కొనడానికి పోతామో, సో, అప్పుడే వాళ్ళకి జెప్పాలనమాట. నాకు వారంటీ ఎక్స్‌టెండబుల్ కావాలని. దానికి ఒక 3, 4,000 ఎక్స్‌ట్రా తీసుకుంటారు. పక్కా తీసుకుంటారు. అట్లా వారంటీ ఎక్స్‌టెండబుల్ తీసుకుంటే మనకే బెనిఫిట్ ఉంటది. ఏం గాకున్నా సరే బెనిఫిట్ ఉంటది. చాలా మంది అనుకుంటారు, అరే! ఫోన్ ఒకవేళ ఫోన్‌కి ఏం కాలేదంటే మనం 4, 5 వేలు వేస్ట్ గదా! ఒకవేళ అయితే 4, 5 వేలు ఒకవేళ ఏం కాకుంటే 4, 5 వేలు వేస్ట్ అయితది. ఒకవేళ అయితే 20, 30 వేలు వేస్ట్ అయితది. సో, మనమే లాస్‌లో ఉంటాము. అట్లా ఆలోచించకండి. ఎప్పుడైనా టీవీ గాని, ఏం ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నా గాని వాళ్ళకి ఎక్స్‌టెండబుల్ వారంటీ దీని మీద ఉన్నదా? ఉంటే మాకు ఎక్స్‌టెండబుల్ చేయండి అని చేపించుకోండి గైస్. ఇది నేను మీకు చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో అయితే నేను చేశాననమాట. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా? బై.